Hi students, welcome to Principles of Management subject class. In this class, we are going to discuss about the skills which a manager requires. Dear students, ఒక మేనేజర్గా ఒక వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలను మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో దానికి సంబంధించిన ఫైల్ను మీకు షేర్ చేస్తున్నాను. మీరంతా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. సో this is the file, my dear students, and the topic is managerial skills. నిర్వహణ నైపుణ్యాలు. తెలుగులో ఏమంటాం మనం? నిర్వహణ నైపుణ్యాలు. Let me give this annotate now. Disable annotation. Yeah. Okay. Managerial skills అంటే నిర్వహణ, స్కిల్స్ అంటే నైపుణ్యాలు, నిర్వహణ నైపుణ్యాలు. సో మేనేజర్స్ టు పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ సక్సెస్ఫుల్లీ they require specific skills. ఒక ప్రత్యేకమైన నైపుణ్యాలు వాళ్ళు కలిగి ఉండాలి. సో ఇక్కడ రాబర్ట్ కాడ్జ్ అనే అతను మేనేజర్లకు ఉండాల్సిన నైపుణ్యాలను 3 రకాలుగా విభజించాడు. అవి టెక్నికల్, సాంకేతిక, హ్యూమన్, మానవ సంబంధ, కాన్సెప్చువల్. అంటే కాన్సెప్చువల్ అంటే మేధోపరమైన నైపుణ్యాలు, మానవ సంబంధాలకు సంబంధించిన నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు, ఇవి 3 ఉండాలా. వాటితో పాటు మరొక 2 కూడా చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ స్కిల్స్, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు, లీడర్షిప్ స్కిల్స్, నాయకత్వపు లక్షణాలకు సంబంధించిన నైపుణ్యాలు. ఓకే, సో టెక్నికల్ స్కిల్స్ అంటే సాంకేతిక నైపుణ్యాలు. అంటే ఏమి? ద అబిలిటీ టు అప్లై స్పెషలైజ్డ్ నాలెడ్జ్, టెక్నిక్స్ అండ్ టూల్స్ టు స్పెసిఫిక్ టాస్క్. ఒక ప్రత్యేకమైన పని చేయడానికి దానికి కావలసిన పరిజ్ఞానం, నాలెడ్జ్, ప్రత్యేకమైన పరిజ్ఞానం మరియు టెక్నిక్స్, కొన్ని మెలకువలు అవసరమవుతాయి మేనేజర్కు. వాటినే టెక్నికల్ స్కిల్స్ అంటారు. ఓకే, దీని యొక్క ప్రాధాన్యత ఏమి? ఎసెన్షియల్ ఫర్ లోవర్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజర్స్ హూ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆపరేషన్స్. ఈ టెక్నికల్ స్కిల్స్ ఎవరికి బాగా ఎక్కువగా ఉండాలంటే లోవర్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజర్స్. ఎగ్జాంపుల్, ఏ ప్రొడక్షన్ మేనేజర్ in an Indian manufacturing firm like Tata Steel should have knowledge of machinery and production process. అంటే ఒక భారతదేశంలో ఒక ఉత్పత్తికి సంబంధించిన సంస్థ టాటా స్టీల్ అనుకోండి, అందులో ఒక ప్రొడక్షన్ మేనేజర్కి ఏముండాలి? యంత్రాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. తర్వాత వస్తువుల ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఓకే, so an IT manager at Infosys needs coding and software development expertise. Good evening, sir. Maheshwar Reddy. Okay, please don't talk. Okay, so IT manager కు ఏముండాలి? ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో పనిచేసే కోడింగ్ బాగా వచ్చిండాలి. తర్వాత మిగతా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి మంచి నైపుణ్యం కలిగి ఉండాలి. రైట్, అంటే టెక్నికల్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ హ్యూమన్ స్కిల్స్ అంటే మానవ నైపుణ్యాలు, అంటే వ్యక్తులతో సంబంధాలకు సంబంధించి. ద అబిలిటీ టు ఇంటరాక్ట్, కమ్యూనికేట్ అండ్ బిల్డ్ రిలేషన్షిప్ విత్ ఇండివిజువల్స్ అండ్ టీమ్స్ ఎఫెక్టివ్లీ. వ్యక్తులతోనూ మరియు ఇతర సమూహాలతోనూ బాగా మాట్లాడడానికి సంబంధించి కావచ్చు, మనసులోని భావాలను బాగా వ్యక్తం చేయడానికి సంబంధించి కావచ్చు, మంచి బలమైన సంబంధాలను, నెట్వర్కింగ్ను బిల్డ్ చేయడానికి సంబంధించిన నైపుణ్యాలు ప్రతి మేనేజరు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఓకే, సో ఈ స్కిల్స్ అన్ని మేనేజరియల్ లెవెల్స్లోనూ అవసరమవుతాయి. అంటే అన్ని నిర్వహణ స్థాయిల్లోనూ అవసరమవుతాయి. ఇక్కడ నిర్వహణ స్థాయిలు అన్నప్పుడు
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనము ఒక డయాగ్రామ్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇక్కడ ఎవరుంటారు అంటే జనరల్గా ఇగో సిఇఓ ఉంటాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, ఎండి ఉంటాడు, మేనేజింగ్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా డెసిషన్ తీసుకునే వాళ్ళంతా ఉంటారనమాట. అదే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మేనేజర్స్ ఉంటారు. ప్రొడక్షన్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, ఓకే, ప్రొడక్షన్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి. తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, ఓకే, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అన్నా, పర్సనల్ మేనేజర్ అన్నా, ఓకే, ఫైనాన్స్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఇట్లా వివిధ రకాల మేనేజర్లు ఉంటారు. ఇక్కడంతా కూడాను టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఈ లెవెల్లో, అంటే దీని ఏమంటాం టాప్ లెవెల్ మేనేజ్మెంట్, దీని ఏమంటాము మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అంటాము. మిడిల్ లెవెల్, ఇక్కడ లోవర్ లెవెల్ అంటాము, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. ఓకే, సో మీకు ఇట్లా జస్ట్ మనం ఈ రకంగా దీన్ని ఇట్లా క్రాస్ చేస్తే ఆల్మోస్ట్ ఈ భాగం అంతా ఇక్కడ 80% ఉంటుంది, ఇక్కడ 20% ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 50%, ఇక్కడ 50%, ఇక్కడ 20%, ఇక్కడ 80%. అంటే నేనేం చెప్తున్నానంటే ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంటే డూయింగ్ స్కిల్స్ అవసరం అవుతాయి. ఇదంతా థింకింగ్ స్కిల్స్ అన్నమాట. ఈ ఏరియా అంతాను థింకింగ్ స్కిల్స్. అంటే ఏమర్థం, సిఇఓ కానీ, ఎండి కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఆలోచించేదే ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే వీటిని ఏమంటారు కాన్సెప్చువల్ స్కిల్స్ అంటాము. కాన్సెప్చువల్ స్కిల్స్, రైట్. కాన్సెప్చువల్ స్కిల్స్ అంటే థింకింగ్ అన్నమాట. మేధోపరమైన స్కిల్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఇక్కడ ఈ మేనేజర్లకు, ప్రొడక్షన్ మేనేజర్ స్థాయిలో ఉండే వాళ్ళకు 50% ఎగ్జిక్యూషన్ ఉంటే 50% థింకింగ్ ఉంటుంది. ఆలోచించి చేసే పనులు 50% ఉంటాయి. దగ్గరుండి పని చేయించే పనులు ఒక 50% ఉంటాయి, ఇంప్లిమెంటేషన్. ఇక లోవర్ లెవెల్కి వచ్చేటప్పటికల్లా ఎవరెవరు ఉంటారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరుంటారు, సూపర్వైజర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. వీళ్ళు చేసే పని ఏమంటే 80% డూయింగ్ అన్నమాట. అంటే వీళ్ళు చెప్పిన పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట. మరి వీళ్ళు థింకింగ్ 20% అన్నాం కదా, 20% థింకింగ్ ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది లెఫ్ట్ సైడ్, సారీ రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఓకే, సో సిఇఓస్ 80% థింకింగే ఉంటుంది, కేవలం 20% డూయింగ్ ఉంటుంది. అదే మేనేజర్ లెవెల్లో, మిడిల్ లెవెల్ మేనేజర్, అందుకనే వీళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటాము. అందుకనే ఐడియాస్ రూల్ ద వరల్డ్ అంటారు. ఐడియాస్ రూల్, ఈ ప్రపంచాన్ని ఏలేది ఏంటి అంటే ఆలోచనలు. మంచి ఐడియా ఉంటే అదే. ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఐడియా, జియో అనే ఒక నెట్వర్కింగ్, దీంతో ఏం చేశాడు, అది థింక్ చేసింది ఎవరు, ముఖేష్ అంబానీ. ఇక్కడంతా మార్కెటింగ్ మేనేజర్లు ఉంటారు. ఎంఏ అంటే ఇక్కడ ముఖేష్ అంబానీ, థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి మేనేజర్లు ఉంటారు, వాళ్ళంతా ఇంప్లిమెంట్ చేసేది, కొద్దిగా థింక్ చేసేది ఉంటుంది, 50%. ఇంక ఇక్కడంతా టెక్నికల్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళంతా టవర్లను బిగించే వాళ్ళు, తర్వాత నెట్వర్కింగ్, ఫోన్లు ప్రజలకు అందించే వాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఫోన్లను. ఇట్లా డూయింగ్ వర్క్ అన్నమాట. అంటే థింకింగ్ తక్కువ ఉంటుంది లోవర్ లెవెల్కి వచ్చేటప్పటికల్లా. మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో థింకింగ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాను నేను. మిడిల్ లెవెల్కి వచ్చేసరికి 50% థింకింగ్, 50% డూయింగ్, 50% థింకింగ్ ఉంటుంది. అదే లోవర్ లెవెల్కి వచ్చేసరికి చెప్పింది చేయండి అనేటట్టుగా 80% డూయింగ్ ఉంటుంది. 80% డూయింగ్ అనమాట.
20% మాత్రమే థింకింగ్ ఉంటుంది. అట్లా ఓకే. సో ఇక్కడ స్కిల్స్కి వచ్చేటప్పటికల్లా టెక్నికల్ స్కిల్స్ లోవర్ మిడిల్ లెవెల్కి ఎక్కువ అవసరం అవుతుంది అని అర్థం. ఇక్కడ ఇది దీని మీనింగ్, లోవర్ మరియు మిడిల్ లెవెల్ మేనేజర్స్. అదే హ్యూమన్ స్కిల్స్ అన్ని స్థాయిల్లోనూ ప్రతి ఒక్కరికి మనుషులతో సంబంధాలు పెట్టుకోవాలి కాబట్టి అన్ని స్థాయిలో ఉండే వాళ్ళకి హ్యూమన్ స్కిల్స్ అవసరం అవుతాయి. ఇక కాన్సెప్చువల్ స్కిల్స్కి వచ్చేటప్పటికల్లా ద అబిలిటీ టు అండర్స్టాండ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్, అనలైజ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అండ్ డెవలప్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్. దీర్ఘకాలిక వ్యూహాలను రచించడానికి, క్లిష్టమైన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, ఏదైనా సమస్య ఉంటే వాటిని విశ్లేషించడానికి ఈ మేధోపరమైన నైపుణ్యాలు కాన్సెప్చువల్ స్కిల్స్ అవసరం అవుతాయి. ఓకేనా? ఇవి ఎవరికి అవసరం అంటే ఫర్ టాప్ లెవెల్ మేనేజర్స్ హూ ప్లాన్ ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ స్ట్రాటజీస్. ఒక వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలను వ్యూహాలను రచించే టాప్ లెవెల్ మేనేజర్స్ కి ఏం అవసరం అవుతాయి? కాన్సెప్చువల్ స్కిల్స్ అవసరం అవుతాయి. కాన్సెప్చువల్ స్కిల్స్ నేను ఈ కాన్సెప్ట్తో నేను అర్థమయ్యేటట్టుగానే మీకు అర్థమయ్యేటట్టుగా నేను చేస్తున్నాను అనుకుంటున్నాను. సో 3 తరహాల్లో ఉంటుంది మేనేజ్మెంట్: టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్. ఇంకా జీతాల విషయానికి వస్తే కూడాను టాప్ లెవెల్లో వాళ్ళకు కోట్లలో ఉంటాయి జీతాలు, ఇక్కడికి వచ్చేదానికి లక్షల్లో ఉంటాయి. టాప్ లెవెల్లో వాళ్ళకి క్రోర్స్ అదే ఇక్కడ మిడిల్ లెవెల్లో వచ్చే వాళ్ళకి ల్యాక్స్లో ఉంటాయి. సూపర్వైజర్ లెవెల్ వాళ్ళకి థౌజండ్స్లో ఉంటాయి, అంటే లక్ష లోపల అట్లా. ఒకసారి జస్ట్ మీకు ప్రాక్టికల్గా ఈ కాన్సెప్ట్ అర్థం కావడానికి మనం ఇంటర్నెట్కి వెళ్ళి చూద్దాము. తెలుగు కదా, ముఖేష్ అంబానీ శాలరీ అని కొడదాము. చూడండి, ముఖేష్ అంబానీ శాలరీ. చిన్న క్లాస్లో ఉన్నాను చిన్న. ఇక్కడ చూడండి శాలరీ 15 crores అంట శాలరీ. 15 crores. వాట్ ఈస్ ద అంబానీ శాలరీ పర్ మంత్ అంటే సంవత్సరానికి వచ్చి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సంవత్సరానికి వచ్చి యాన్యువల్ రెమ్యునరేషన్ 15 కోట్లు. అది కూడా ఎప్పుడు? ఫ్రమ్ 2008 to 9. ఓకే. కానీ మంచోడు కాబట్టి కోవిడ్లో తన యొక్క జీతం తీసుకోకుండా పని చేసినాడంట. రైట్. వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ రిలయన్స్ సిఇఓస్? రిలయన్స్ ఇండస్ట్రీస్లో సిఇఓగా ఉండే వాళ్ళకి చూడు, సంవత్సరానికి వచ్చి 29 లక్షల నుంచి 31 లక్షలు ఇట్లా. సో డియర్ స్టూడెంట్స్, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మేనేజ్మెంట్ స్థాయిలు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుంది, మిడిల్ లెవెల్ ఉంటుంది, లోవర్ లెవెల్ ఉంటుంది. ఓకే. టాప్ లెవెల్లో థింకింగ్ ఎక్కువ ఉంటుంది, మిడిల్ లెవెల్కి వచ్చేసరికి 50% డూయింగ్, 50% థింకింగ్, లోవర్ లెవెల్కి వచ్చేసరికి 80% డూయింగ్, 20% థింకింగ్ ఉంటుంది. రైట్. కాన్సెప్చువల్ స్కిల్స్ అంటే మేధోపరమైన నైపుణ్యాలు. రైట్. సో ఐ హోప్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్. So CEOs of companies like Reliance Industries strategizing to enter into new markets or launch innovative products. ఒక ఐడియాను మార్కెట్లోకి అమలు పరచడానికి ట్రై చేసే వ్యక్తులనే మనము కాన్సెప్చువల్ స్కిల్స్ ఉండే మేనేజర్స్గా మనం భావించవచ్చు. ఓకే, అది. సో డెసిషన్ మేకింగ్ స్కిల్స్. డియర్ స్టూడెంట్స్, ప్రతి స్థాయిలోనూ నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ఉండాలా. ఎవరికి ఉండాలా? టాప్ లెవెల్ మేనేజర్స్కి ఉండాలి, మిడిల్ లెవెల్ మేనేజర్స్కి ఉండాలి, లోవర్ లెవెల్ మేనేజర్స్. టిఎల్ఎం అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లేదా మేనేజర్స్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లేదా మిడిల్ లెవెల్ మేనేజర్స్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ లేదా లోవర్ లెవెల్ మేనేజర్స్. రైట్. వీళ్ళందరికీ కూడాను కరెక్ట్ టయానికి అత్యంత త్వరగా నష్టం రాకోకుండా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ఉండాలి. నాన్చుడు ధోరణి ఉండకూడదు. ద అబిలిటీ టు ఎవాల్యుయేట్ ఆప్షన్స్, ప్రిడిక్ట్ అవుట్కమ్స్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. అంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే 5-6 చాయిస్లు ఉంటాయి. వాటన్నింటిని ఎవాల్యుయేట్ చేయాలా, ఏది మంచి, ఏది తీసుకుంటే నిర్ణయం మంచిది అనేది. తర్వాత అవుట్కమ్ కూడాను, అంటే ఒకవేళ ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అనేది కూడాను ముందుగానే ఊహించాలి. తర్వాత మొత్తం సమాచారం అంతా
మన దగ్గర పెట్టుకొని కరెక్ట్ గా నిర్ణయం తీసుకోవాలా. అది. సో చూడండి ఎగ్జాంపుల్, ఏ మార్కెటింగ్ మేనేజర్ అట్ జొమాటో డిసైడింగ్ an ad campaigns based on customer insights. అంటే కస్టమర్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని జొమాటో సంస్థ యొక్క మార్కెటింగ్ మేనేజరు అడ్వర్టైజ్మెంట్స్ కి సంబంధించి నిర్ణయం తీసుకోవడం. అట్లా. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే నాయకత్వపు లక్షణాలు లేదా నైపుణ్యాలు. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉండాలా. ద అబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ టీమ్స్ టు వర్క్ టువర్డ్స్ ఆర్గనైజేషనల్ గోల్స్. నాయకత్వపు నైపుణ్యాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి మొత్తం ఉద్యోగుల యొక్క సమూహాలను ప్రభావితం చేసి వాళ్లకు స్ఫూర్తి నింపేలా నైపుణ్యాలు పెంపొందించుకోవాలా. బెస్ట్ ఎగ్జాంపుల్ రతన్ టాటా. రతన్ టాటా మీకు చూపిస్తాను, చాలా గొప్ప వ్యక్తి ఆయన రతన్ టాటా. ఓకే, సో మొత్తం ఉద్యోగులను కస్టమర్లను ఎంతో ప్రేమగా చూసుకున్న వ్యక్తి. ఏమి 9th October 2024 ఈయన చనిపోయారు. ఇతను పద్మవిభూషణ్, మహారాష్ట్ర భూషణ్, పద్మభూషణ్ ఇట్లా గొప్ప గొప్ప అవార్డ్స్ కూడాను ఇతను పొందడం జరిగింది. రైట్. సో ఇతని బయోగ్రఫీ మీరు ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు మనము ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదైనా ఒక సమస్యను ఏ రకంగా దాన్ని చూడాలనే విషయంలో మనకు వీళ్ళంతా కూడాను స్ఫూర్తిగా ఉంటారు. రైట్ స్టూడెంట్స్. కాబట్టి నాయకత్వపు లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఇతరులకు ప్రేరణ అందించేటట్టుగా మనం ఉండాలి, కానీ ఇతరులను డిస్కరేజ్ చేసేటట్టుగా మన యొక్క నాయకత్వపు లక్షణాలు ఉండకూడదు. రైట్. సో రతన్ టాటా లీడింగ్ టాటా గ్రూప్ త్రూ ఛాలెంజింగ్ టైమ్స్ అండ్ మోటివేటింగ్ ఎంప్లాయీస్. ఎన్నో క్లిష్టమైన సమయాలలో ఉద్యోగులను మంచి ప్రేరణ ఇచ్చి సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో రతన్ టాటా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి. సో ఈ రకంగా నిర్వాహక నైపుణ్యాలలో ముఖ్యమైనవి ఒకటి, నెంబర్ 1 ఏమనుకున్నాం మనం, ఫస్ట్ మేనేజరల్ స్కిల్స్ లో నెంబర్ 1 ఏమంటే టెక్నికల్ స్కిల్స్. రైట్. టెక్నికల్ స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్, కాన్సెప్చువల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్. ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు చక్కగా అర్థం చేసుకొని బాగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ఈ కాన్సెప్ట్ ని నేను కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.